ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. సామెతలు 24వ అధ్యాయము 14వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 25 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఈ ప్రార్థన ప్రతి బిడ్డకు దీవెన, కృపా, సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, 8th ఆలివ్ ఫెస్టివల్ ముగిసింది. దేవుడు అద్భుత రీతిలో మనకు, మన బిడ్డలందరికీ ఏలియా మీదున్న ఆత్మ 2 పాళ్ళు ఎలీషాకి ఏ రీతిగా డబుల్ పోర్షన్ ఎండింగ్ ఇచ్చి ఎన్ని ఘనమైన కార్యాలు. ఒక మాట మాట్లాడితే అద్భుతం, ఒక ప్రవచనం చెబితే అక్కడ అద్భుతం జరిగిపోవటమే. అలాంటి అభిషేకాన్ని ఇచ్చాడు. అలాంటి అభిషేకాన్ని మనకు, మన బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. అంతేకాదు, బెసలేలికి ఇచ్చినటువంటి జ్ఞాన, విద్య, వివేకం గల ఆత్మ, నేర్పే ఆత్మ ఏ రీతిగా దేవుడు అనుగ్రహించాడో అలాంటి టాలెంట్, అలాంటి మల్టిపుల్ స్కిల్స్ దేవుడు మనకి, మన బిడ్డలందరికీ, సంఘస్థులందరికీ, ప్రార్థనిక ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేయనుగాక. ప్రభు అంటున్నారు, ఎప్పుడైతే ఇటు జ్ఞానము అలా ఎలా బెసలేల్ లాంటి జ్ఞానము సకలమైన పనులు చేయటానికి, ఓకే, అంటే ఆల్రౌండర్స్లా మల్టిపుల్ టాలెంట్స్, ఏ పనైనా సరే ఎలా చక్కగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఎడ్యుకేషన్ ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఉన్నతమైన ఆశయాలతో అడుగులు ఎలా ముందుకు సక్సెస్ అవ్వాలి, అలాగే స్థలాలు కొంటామా, పొలాలు కొంటాం, బిజినెస్, వాటి విషయాల్లో ఎలా ప్రతి సబ్జెక్ట్, ఇది తెలుసు, ఇది తెలియదు కాదు. బెసలేలికి అన్ని పనుల్లో ఎలాంటి దేవుడు టాలెంట్స్ ఇచ్చాడో అలాగున అలాంటి టాలెంట్, అలాంటి జ్ఞానం ఎప్పుడైతే మనం పొందుతామో ప్రభు అంటున్నారు, ముందుకు నీకు మంచి గతి ఉంటుంది. ఈరోజు పరిస్థితిని బట్టి, నిన్నటిని బట్టి ఇప్పుడు నిన్ను అండర్ ఎస్టిమేషన్ చేసుకోవద్దు. ఎప్పుడైతే ఈ అభిషేకం మన పైకి వస్తుందో, దేవుడు ఒక గిఫ్ట్ మనకి ఇస్తున్నారో, అంతే, మన అభిషేక ప్రార్థన అయిపోయింది. దేవుడు ఆ కృప తెరుస్తారు. ఆ కృప తెరిచారు, నువ్వు ఎవరికి అందో అంత ఉన్నతమైన గొప్ప స్థాయిలో, పై స్థాయిలో ఉందోగాక. ఆయన ఆత్మ అభిషేకం, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన, ఆయన జ్ఞానం, ఆయన సమాధానం, ఐశ్వర్యం, గొప్ప పేరు అన్నీ కలుగుతాయి. దేవుడు నీకు నెక్స్ట్ లెవెల్ లేవనెత్తబోతున్నారు. ఇప్పుడున్న ప్రస్తుతం అప్పును బట్టో, సమస్యను బట్టో, వ్యాధిని బట్టో, బాధను బట్టో, పిల్లలు లేదనో, పెళ్లి కాలేదనో, లేదా గర్భఫలం లేదనో, లేదా గర్భిణీ స్త్రీగా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయనో, నువ్వు దీన్ని బట్టి నువ్వు కృంగిపోక, బలహీన పడిపోమాక. గుడ్ ఫ్యూచర్, నెక్స్ట్ లెవెల్ నీకుంది, నెక్స్ట్ లెవెల్ నీకుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నావు. దేవుడు పంపిస్తున్నాడు ఈ అభిషేకం ద్వారా. ఆమేన్. వచ్చే ఆదివారం 9th ఆలివ్ ఫెస్టివల్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం. అలాగే ప్రభురాత్రి భోజనం ఉంటుంది, సిద్ధపడదాం. అలాగే వచ్చే ఆదివారం బాప్టిస్ట్ కార్యక్రమాలను, రక్షణ పొందేలు ఇప్పుడు సిద్ధపడండి. ప్రార్థన, ఆశ్చర్యకడ నీ కొందనాలు, కృప చూపించు రాజా. నీ కృపగల ఆత్మ హస్తం ప్రతి ఒక్కరు తోడగించండి. నీ ఆత్మ అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపండి. బెసలేలికి ఇచ్చినటువంటి అభిషేకం, అలాగే ఎలీషాకి ఇచ్చిన అభిషేకం మాకు దయచేసి ఆయన 2 పాళ్ళ ఆత్మ అభిషేకంతో, శక్తితో నింపండి, జ్ఞానంతో నింపండి. ఈరోజు ఆయన మరి CBS బోర్డ్ ఎగ్జామ్ ఉంది, మా బిడ్డలకు తోడగించి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అలాగే 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆయన, అలాగే చిన్న బిడ్డలకి యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. అందరినీ మీరు చేపెట్టు రాయించండి. అన్నింటిలో కృప చూపించండి, వివేచన ఇవ్వండి, సమయస్ఫూర్తి ఇవ్వండి, గుడ్ హెల్త్ ఇవ్వండి. ఎవరు సిక్ అయినట్లు అందరూ స్వస్థపరచండి. యేసు నామమున ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత, విడుదల కలుగునుగాక. చీకటి కాడి విరగొట్టబడునుగాక. కృపనివ్వండి. ఎగ్జామ్స్ కాలంలో ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రానివ్వద్దు. అలాగే జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, సమృద్ధిని దీవెనివ్వండి, సమాధానంతో నింపండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. పరలోకనేస్తాను దీవించండి. ఈ ప్రామిస్ ల్యాండ్ విషయాలు కృప చూపించి ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. సిద్ధపూర్ ల్యాండ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ఆ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కావాలా, రావాల్సిన అమౌంట్స్ అన్ని రావాలి, కృప చూపించి కావాలి. అక్కడ వర్క్స్ విషయాలు అన్నింటిలో కృపనిచ్చి దీవెనతో నింపండి. ఇక్కడ కూడా ప్రభావ సర్కస్ రెండు విషయాలు ప్రార్థిస్తాను. ఇంకా 2 weeks ఉంది. ప్రభావ మీరు ఇచ్చిన దర్శనం మీ చిత్తం మీద నెరవేర్చి జరిగించండి. ఓనర్స్ వచ్చి గిఫ్ట్గా ఇవ్వాలి, లేదా ఆ ఫంక్షన్ షిఫ్ట్ అవ్వడానికి అది కూడా దీవించి అయినా మరి March 16th అక్కడ షిఫ్ట్ అవ్వాలి. ఆ విషయంలో కృప తెరిచి కార్యాలు చేయండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. సమాధానం, ఆ మేనేజ్మెంట్ని, వాళ్ళందరూ కూడా సర్కస్ మేనేజ్మెంట్ని, యజమాని అందరూ కూడా దీవించి బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. విదేశాలు మా ప్రియుల్ని, ఇక్కడ మా బిడ్డలందరూ కూడా దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనుసరి దీవించి దీర్ఘాయుష్ కృపే సమాధానం ఇవ్వండి. బెసలేల్ అభిషేకం మాకు అందరికీ సమృద్ధికి ఇచ్చి మల్టిపుల్ టాలెంట్స్ ఇవ్వండి. ఎలీషాకు అభిషేకాన్ని ఇచ్చి ఎలాంటి మల్టిపుల్ నాయన టాలెంట్స్ ఇచ్చావు, ఎలాంటి ప్రవచనాత్మక అలాంటి అభిషేకం మా అందరి పైకి వచ్చి కృపను ఇవ్వండి. గుడ్ హెల్త్ ఇవ్వండి. హెల్త్ ఇష్యూ నాకు స్వస్థపరచండి. ఏ స్వస్థత కలుగును గాక, చీకటి తొలిపోను గాక, గొప్ప కార్యాలు చేయండి. ఏ నామమున ప్రార్థిస్తాం. ఆమేన్.